గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, సామాన్య ప్రజానీకం గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొత్త చట్టాలు రావడం జరిగింది. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో క్లియర్ ఒక సెక్షన్ ఉంటుంది 173 క్లాస్ 3 అనేది. ఎప్పుడైనా కామన్ కి తెలియడం కోసం ఈ సెక్షన్ గురించి చెప్తున్నా నేను. 173 క్లాస్ 3 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో ఏదైనా ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదు అందిన 14 రోజులు విచారించాలి. విచారణ తర్వాత ఆధారాలు దొరికితే ఎఫ్ఐఆర్ చేయాలి, ఆధారాలు లేకపోతే ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మనము మొదటగా మొన్న క్రిషాంక్ మీద ఒక చిన్న కేసు కావడం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన కేసులో. 5 నిమిషాలలో కంప్లైంట్ ఇస్తారు, 5 నిమిషాలలో ఎఫ్ఐఆర్ అవుతుంది. అదే 5 నిమిషాలలో ఆ ఎఫ్ఐఆర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టులో 4th కోర్టుకి డిస్పాచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ విచారణ పరిస్థితి ఎలా ఉంది, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుందని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నిజంగా జర్నలిస్టులు ప్రశ్నిస్తే జర్నలిస్టుల మీద కేసులు, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల మీద కేసులు, అదేవిధంగా నిరుద్యోగులు ప్రశ్నిస్తే నిరుద్యోగులు. అశోక్ నగర్ సాక్షిగా ఆ నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి నేను కొట్లాడినా, వాళ్ళని కేసు నుంచి అక్విట్ చేశాను. అంటే ఒక నిరుద్యోగి మీద కేసు పెడితే ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తుంది చట్టం అని తెలిసి కూడా నిరుద్యోగుల మీద ఈరోజు ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు ఇల్లీగల్ గా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని ప్రశ్నించడమే తప్పైపోయింది. అదేవిధంగా అంటే సుప్రీంకోర్టులో క్లియర్ గా చాలా జడ్జిమెంట్స్ ఉన్నవి. కె లక్ష్మణ్ బెంచ్ క్లియర్ గా చెప్పింది, ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం ప్రకారం పునరావాసం కల్పించిన తర్వాత ఇల్లీగల్ గా నిర్మించిన ఇళ్లను ఖాళీ చేసే ముందు ప్రభుత్వ తక్షణ కర్తవ్యం, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈరోజు హైడ్రాలో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడమే వల్ల తప్ప వాళ్ళు చేసిన నేరమా? నిజంగా మీరు హైదరాబాద్ ని సుందర నగరంగా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు నిజంగా వాళ్ళ ఆమోదం తీసుకొని వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత మీరు వాళ్ళ ఇల్లు కూర్చాలని క్లియర్ గా లక్ష్మణ్ గారు బెంచ్ చెప్తున్నప్పటికీ హైడ్రా కోసం ఒక పోలీస్ స్టేషన్ నే పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే హైడ్రా బాధితులు రోడ్ల మీదకి వచ్చినా పర్లేదు, హైడ్రా ఇల్లు కూల్చినా పర్లేదు. అంటే ఎటుపోతుంది ఈ ప్రభుత్వ పరిపాలన, లా అండ్ ఆర్డర్ ఎటుపోతుందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఇంకోటి చూసినాం, ఈ మధ్యలో రైతులు భూములలో పంట పండించుకోవడం నేరమైపోతుంది. ఈరోజు తెలంగాణలో లగచెల్ల రైతులు తప్పేంటి? వాళ్ళ భూములలో పంటలు పండించుకోవడమే తప్ప? అంటే నిజంగా పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలనుకుంటే అటవీకి సంబంధించిన కొన్ని భూములు ఉన్నవి, ఖాళీ బీడు భూములు ఉన్నవి, ప్రభుత్వ భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి తెలంగాణలో. అంటే అక్కడ మీరు నిర్మించవచ్చు, సిటీలు నిర్మించవచ్చు. కానీ లగచెర్లలోనే రైతుల భూములు కావాలా? వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా భూములు లాక్కొని ఈరోజు హీరియా నాయక్ అనే ఒక వ్యక్తి మన సంఘీ జైల్లో నాకు తెలుసు అంటే గుండెపోటు వచ్చిన పరిస్థితి, అంటే ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమైతుంది అంటే, ఒక రైతు జైలు శాఖ ఏం చేస్తుంది అంటే సస్పెండ్ చేస్తున్నారు మీరు, కానీ ఆ రైతు చనిపోతే ఆయన పరిస్థితి ఏంది, ఆయన కుటుంబ పరిస్థితి ఏంది, ఆయన పిల్లల పరిస్థితి ఏందని ప్రభుత్వం ఆలోచించే పరిస్థితులు లేదని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది భారతదేశంలో. దాని ప్రకారం ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ అనేది క్లియర్ గా చెప్తుంది. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రశ్నించడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో అది క్లియర్ గా ఉన్నది. అది ప్రశ్నిస్తున్నప్పటికీ ఈరోజు ప్రాథమిక దర్యాప్తు చేయకుండా, సెక్షన్ 173 క్లాస్ 3 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం దర్యాప్తు చేయకుండా, విచారించకుండా ఈరోజు ఎఫ్ఐఆర్లు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇలాగా లా అండ్ ఆర్డర్ అంటే నాకు తెలిసి 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పదవి కాలంలో ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ అనేది లేకపోవడం కూడా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కి క్లియర్ గా ఒక కారణం అని నాకు క్లియర్ గా ఒక సామాన్య న్యాయవాదిగా బీఆర్ఎస్ లీగల్ టీం న్యాయవాది నాకు అనిపిస్తుంది. ఈ మధ్య మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. రైతు బంధు లేదు, నాకు రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు బీమా ఇవ్వట్లేదు. అదేవిధంగా 6 గ్యారంటీలని చెప్పిన ప్రభుత్వము గ్యారంటీలు అమలు చేయట్లేదని ఒక రైతు ప్రశ్నిస్తున్నందుకు రాత్రి 1ంటికి నాకు తెలిసి ఆ రైతుల దగ్గర ఫోన్లు ఉండవు, అడ్వకేట్లకు కానీ కన్సల్ట్ ఆ పక్క ఇళ్ల వాళ్ళకి ఫోన్ చేద్దామన్న ఫోన్ లేని రైతు, 70 సంవత్సరాల రైతుని అరాచకంగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉన్నది. రాత్రి 1ంటికి ఆ రైతును అరెస్ట్ చేయడం
చేస్తే మీకు ఏమొస్తుంది అంటే లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది ఏమవుతుందని మనకు క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంది ఇక్కడ హోంశాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ. లక్ష్మణ్ సార్ బెంచ్ కూడా ఈ మధ్యన నల్లబాలుకు సంబంధించిన ఒక కేసులో క్లియర్ గా చెప్పడం జరిగింది. హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డీజీపీ గారి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మీరు ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్లు చేయకండి. ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి ఆ దాంట్లో మీరు అవాస్తవంగా ప్రభుత్వాన్ని నిందల పాలు చేసే లాగా నిజంగా ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ చేయండి తప్ప ప్రశ్నిస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయకండి అని చెప్పి ఎఫ్ఐఆర్లను క్వాజ్ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని హోమ్ మినిస్ట్రీని పెట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాగే ఉంటే శ్రీలంక లాంటి పరిస్థితుల్లో దాపురించే అవకాశం ఉందని ఒక సామాన్య న్యాయవాదిగా, బీఆర్ఎస్ లీగల్ టీం న్యాయవాదిగా నాకు అనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత డీజీపీ గారిది, హోమ్ మినిస్టర్ గారిది, ముఖ్యమంత్రి గారిది. ఈ విషయం మీద మీరు తక్షణమే చర్యలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనన్నకి, ఎర్రల శ్రీనన్నకి మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తున్నాను.